ప్రియమైన సంగమా, అనగా క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబమే కనుక ఈ సంఘం ఆ సంఘం అని ఏం లేదు. అందరూ ప్రభు సంఘమే. అన్ని సంఘాలు సార్వత్రిక సంఘమైన క్రీస్తు శరీరమే. ఆ శరీరం అనబడిన సంఘాలన్నిటికీ శిరస్సు క్రీస్తే కనుక అందరము ఒక సంఘమే, ఒక ఆలోచన, ఒక ఆత్మ, ఏక మనసు, ఏకాత్మ కలిగి దేవుని ఆరాధించాలని దేవుని ప్రణాళిక కనుక అటు స్థితిలో మనము ఏక సంఘముగా ఏక ఆత్మ కలిగి ఏక మనసుతో దేవుని తెలుసుకొని దేవుని ఆరాధించాలని దేవుని ప్రణాళిక, ఆయన కోరిక ప్రియ. కనుక సార్వత్రిక సంఘం అనబడినటువంటి అన్ని సంఘాలు కూడా సార్వత్రిక సంఘముగా ఆయన శరీరమై ఆ శరీరానికి శిరసైన క్రీస్తును మనం వెంబడించి ఆయనను ధరించుకొని ఆయన సారూప్యతలో మనము ఆయన సారూప్యత వచ్చే వరకు మనము పరుగులు ఎత్తువారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది గ్రంథం అంతా కూడా ప్రియుల. కనుక అట్టి స్థితిలో మనము ఎదుగుదుము గాక, అట్టి స్థితిలో దేవుడు జ్ఞానం ఇచ్చును గాక. 2వ రాజుల గ్రంథము చదువుకున్న లేఖన భాగము 5వ అధ్యాయం 20వ వచనం నుండి మరొకసారి చదువుకున్నాము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందును అనుకున్నాను. ఎవరు తీసుకుందును అనుకున్నటువంటి వ్యక్తి గెహజీ, ఎలీషా శిష్యుడు. ఆ బహుమానం ఇచ్చే వ్యక్తి నయమాను. అతను సిరియనుడైనటువంటి నయమాను. అతనికి కుష్ఠరోగం వచ్చినది. కుష్ఠరోగం వచ్చిన ఆ నయమాను అలాంటి వ్యక్తి వద్దకు పోతే నయమవుతుందని వినగా ఆ వ్యక్తి వద్దకు వచ్చాడు, ప్రవక్త వద్దకు. వచ్చిన తర్వాత ఆ ప్రవక్త పోయి నాయన ఆ నదిలో 7 సార్లు మునిగి స్వస్థపరుచుకొని రమ్మని చెప్పినాడు. 7 సార్లు మునిగి రమ్మని చెప్పినాడు. ఆయన విపరీతమైన కోపపడినాడు. ఎవరు? ఈ నయమాను. ఏమిరా నాయన, మాకు నదులు లేవా, మాకు జలాలు లేవా, ఎక్కడ నయం? కానీ ఈ కుష్ఠరోగం నీ దగ్గర ఆ నీళ్ళ దగ్గర మునిగితేనే మాకు నయం అవుతుందని ఆయన కోపము రేజయ్యి ఆయన మీద కొంచెము కోపంతో రగిలి పడినాడు ఈ యొక్క నయమాను, సిరియనుడైనటువంటి నయమాను. ఆ రగిలి పడగానే ఆ ప్రవక్త అయితే ఏమనలేదు. కానీ ఈ నయమానముడు వచ్చిన కొంతమంది పెద్దవారు కావచ్చు, లేక తెలివి పరులు కావచ్చు, నీతి పరులు కావచ్చు, సరే అయ్యగారు, నయమైనటువంటి అయ్యగారు, మా యజమానుడా, ఆయనేమి నీ వజ్రాలు అమ్ముంటే ఆ నదిలో పోయమని చెప్పలేదు, లేక నీ బంగారం వెండి ఆ నదిలో వేసి నీ స్టేటస్కు తగ్గినట్టుగా దాంట్లో వేయలేదని భయమని చెప్పలేదు. కేవలం దాంట్లో మునిగి రమ్మని చెప్పినాడు. దాంట్లో తప్పేముంది, ఒక పని మునిగేసి రండి అని కొంత తెలివి కలిగిన వంటి వారు ఒక సలహా ఇచ్చినారు ఆ యొక్క నయమానుకు, కోపపడినటువంటి నయమానుకు. సరే అనేసి పోయి మునగడం జరిగింది, స్వస్థత జరిగింది, బహుమానాలు ఇస్తుంటే ఈ యొక్క ఎలీషా ఆ బహుమానాలను వద్దు, నాకు ఈ బహుమానాల కోసం నేను నీకు ఈ యొక్క వ్యాధి నయం లేక ఈ రోగం నయం చేయలేదు, ప్రభువుని కృపను బట్టి నీకు స్వస్థత కలిగింది, చాలు, అదే చాలు, నీవు లక్షణంగా నీ దేశానికి నీ ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆ బహుమానాలను తిరస్కరించి తీసుకొనక పంపించేసినాడు. సరే, ఆయన శిష్యుడైనటువంటి ఈ గెహజీకి ఆలోచన వచ్చింది, నా యొక్క గురువు అయితే తీసుకోలేదు, నేనన్నా పోయి పరిగెత్తి పోయి తీసుకుందాము ఆ బహుమానము. ఆయన రథాలు కదిలి వెళుతూ ఉన్నాయి, సుమారుగా వెళ్ళినాయి. ఈ గెహజీకి ఆలోచన వస్తుంది, ఈ బహుమానం ఊరికి ఎందుకు పోగొట్టుకోవాలా, నా దాసుడు నా యజమానుడు పంపించినాడు దాసునిగా, ఆయన శిష్యునిగా, అవి ఇవ్వమని ఎమ్మడి పడినాడు అనమాట. సరే నాయన, క్షేమమా, నీవు అడగాల, కానీ
నేను అక్కడ కూడా ఇస్తానంటే వద్దని చెప్పినాడు. నీవు అడగాలి, కానీ నీవు అడిగిన దానికి డబల్ ఇస్తాను అని చెప్పేసి ఇచ్చినాడు నయమాన్. అయితే ఈ ఇచ్చిన ధనాన్ని తీసుకొని పోయి ఇద్దరు యవనస్తుల ద్వారా తీసుకొని పోయి తన ఇంట్లో పెట్టుకొని వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చినాడు? ఈయన ఎలీషా దగ్గరకు వచ్చినాడు. ఏం జరగనట్టు ఆ యొక్క ధనాన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి ఆ యొక్క వెండి కావచ్చు, లేక వస్త్రాల ఆ యొక్క వస్త్రాలు, వెండి, ధనము వచ్చినప్పుడు అప్పుడు ఈయన ప్రవక్త కనుక, ఈయన దేవునికి నరులకు మధ్య ప్రవక్త కనుక కొంచెం భవిష్యత్తు కూడా ఎరిగి ఉంటారు. ప్రవక్తలు అంటే జరగబోయేది చెప్పేవారిని ప్రవక్త అంటారు, లేక మధ్యవర్తి. జరగబోయేది చెప్పిన వారిని మధ్యవర్తి, ప్రవక్త అంటారు. ఆ దేవునికి ప్రజలకు మధ్యగా ఉండి దేవుని మాటలు చెప్పి ప్రజలకు చెప్పేవారిని మధ్యవర్తిగా, ప్రవక్తగా చెప్తుంటారు. వీళ్ళు దీర్ఘదర్శులుగా ఉంటారు, జ్ఞానం ఉంటుంది, దేవునితో ఈ యొక్క భక్తునికి బాగా దగ్గర సంబంధం కలిగి ఉంటారు. కనుక అతను ఏ ఆలోచన చేత అతను ఎలీషా ఆయన వెనకబడి పోకుండా ఎలీషాతో అంటాడు, ఏం గెహజీ ఈ పని చేసినావంటే, ఏం చేసినానయ్యా? నేనేం చేసినా అంటే, నా మనసు నీ వెంబడి రాలేదనుకున్నావా? నా మనసు నీ వెనక వచ్చిందిరా నాయన, నేను ఇక్కడున్నా, అందుకే నాయన నేను ప్రవక్తనయ్యాను, దేవునికి ఈ ప్రజలకు మధ్యవర్తినైనాను. నా మనసు నీ వెనకబడి వచ్చింది. నువ్వు చేసిన కార్యం ఏంది? నువ్వు చేసిన పని ఎంత అయింది? నేను ఇక్కడనే తీసుకునేవానైతే ఇక్కడే తీసుకున్నాను కదా ధనము. మనము ధనము ఆశించకూడదు దేవుని పిల్లలముగా. అందుకే కేవలము కనికరమే దేవుడు కనుక మనం కనికరించి దేవుడిచ్చిన స్వస్థతలు దేవుని కోసమే చేయాలి, కానీ మనం ధనం కోసం చేయకూడదని కదా పంపించింది. నువ్వైతే ఎందుకు ఇలా చేసి అన్నప్పుడు అతను చేసిన తప్పుకు బాధపడుతుండగా అప్పుడు ఈ యొక్క దైవజనుడు అయినటువంటి ఎలీషా అతనికి శాపం ఇస్తాడు. సరే, నీవైతే అతని ధనం తీసుకున్నావు, ఆ ధనంతో పాటు ఇంకోటి తీసుకుని ఆయన అతని కుష్ఠరోగం కూడా నీవు తీసుకో అని అతనికి ఉండే కుష్ఠరోగం ట్రాన్స్ఫర్ చేసినాడు ప్రవక్త అయినటువంటి ఎలీషా. ఆ ధనం కోరినావో ధనంతో పాటు వాని రోగం కూడా తీసుకో అనేసి రోగం ఇచ్చినట్టుగా ఆ రోగం సంపాదించినాడు, ధనం సంపాదించినాడు, రెండు సంపాదించినాడు. అందుకే ఒక పాటలో ఆ యొక్క గెహజీ గురించి పాట వింటాం మనం. గెహజీ వెండి బంగారాలు ఆశించినాడు కనుక దానితో పాటు కూడా రోగమును కూడా సంపాదించుకున్నాడని. కనుక ఈ యొక్క ఎలీషా భక్తుడైనటువంటి ధనం కోసం ఎంపలాడి, దేవుని పనిగా చేస్తూ ధనం కోసం ఎంపలాడి, ఆ ధనముతో ఎంపలాడి మళ్ళీ ఆ ధనంతో పాటు రోగాన్ని కూడా సంపాదించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇతని పరుగు ధనం వైపు వెళ్ళింది, ఎలీషా పరుగు అయితే దేవుని వైపే వెళ్ళింది. కానీ ఇతని పరుగు దేవుని వైపు వెళుతూ ధనం వైపు ఆశ కలిగి ఉన్నందున ఆ ఆశకు ఫలితంగా అతని రోగాన్ని కూడా సంపాదించుకున్నట్టుగా మనం. మన పరుగు ఎలా ఉండాలంటే దేవునితో నడిచే బిడ్డలముగా, దేవుని కోసం పరిగెత్తే పిల్లలముగా, ఆ నిలువరమైన పట్టణము సంపాదించుకునే బిడ్డలముగా, ఆయన రక్తంతో తడుచబడి రక్షణ పొంది ఆయన రాజ్యంలో ఉండే పిల్లలముగా దానికోసం ఉండాలి మన పరుగు అని ఎలీషా ప్రవక్త ద్వారా మనం నేర్చుకుంటాం. ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ ద్వారా కూడా మనం నేర్చుకోవాలి. మన పరుగు దేవుని వైపు ఉండాలి, కానీ ఈ లోక సంబంధమైన ఆశలకు మనం ఉండకూడదు అంటూ మనకు గ్రంథంలో దేవుడు మనకు బుద్ధి జ్ఞానం నేర్పుటకు ఈ యొక్క క్రియలు దేవుడు దీని ద్వారా జరిగిస్తూ వచ్చినాడు ప్రియుల. కనుక మన పరుగు దేవుని మీద ఉండాలి, కానీ ధనం వైపు ఉండకూడదు.
అని ఇక్కడ మనకు ఒక పాఠం దేవుడు నేర్పిస్తూ వచ్చినాడు. చూడండి, ఇంకా ఎన్ని రకాలైనటువంటి పరుగులుగా మనము చూస్తామో, మన మానవుని పరుగు చూస్తాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 4వ వచనం చదువు. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఎవరయ్యా మేడి చెట్టు ఎక్కిన ఆయన? జక్కయ్య. సండే స్కూల్ పిల్లలను అడిగినా తక్కువ జక్కయ్య అని చెప్తారు. అంత మేడి చెట్టు అంటే ఇంకా జక్కయ్య, ఇంకా ఎక్కినోడు జక్కయ్య అనమాట. కనుక ఈ జక్కయ్య డబ్బులు ఎక్కువగా వసూలు చేసే క్యారెక్టరేనా? ప్రతి ఒక్కరి దగ్గర అనుకున్న దానికంటే ఎక్కువగానే వసూలు చేసే ఈ జక్కయ్య ప్రభువును చూడాలనే కోరిక కలిగింది ప్రియుల. ఈయనకు ఆస్తి కొదువు లేదు, అంతస్తు కొదువు లేదు, డబ్బులు కొదువు లేదు. కొంచెం పాపము మూట కట్టుకొని సృష్టికర్తను లేక నీతిమంతుని లేక ఆ దైవజనుని లేక దైవజనుని కుమారుణ్ణి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట. ఆయన అద్భుత కార్యాలు, సూచక్రియలు చేస్తున్నాడంట. ఈయనను చూస్తే నేను పుట్టినందుకు ధన్యమైపోతాను అనుకున్నాడు ఏమో. పరిగెత్తుకుంటూ ఆ దారిలో వస్తాడని తెలుసుకున్న జక్కయ్య పరిగెత్తుకుంటూ ఒక మేడి చెట్టు ఎక్కినాడు. ఎందుకంటే పుట్టివాడు కనుక హైట్ పెంచుకోవాలి. ఆ జనాలలో వాళ్ళందరిలో సంఖలోకి లేదా నడుములు కాడికి పైన ఒక ఛాతి వరకు ఉంటాడు ఆయన, పొట్టివాడు కనుక. ఆయన ఏం చేయాలి? ప్రభువును బాగా చూడాలి. ఆ సృష్టికర్తను, ఆ నీతిమంతుని, ఆ యథార్థమంతుని, ఆ ఉత్తముని, ఆ యొక్క అనేకమైన మంచి కార్యాలు చేసే, అద్భుత కార్యాలు, సూచక్రియలు జరిగించే ఆ మహానుభావుని, ఆ పుణ్య పురుషుణ్ణి, ఆ మనుష్య కుమారుని, ఆ దైవ కుమారుని నేను చూడాల కన్నారా, నేను పాపిని, ఆయనను చూడాలని ఆశపడినాడు. ఉరికెత్త అనుకొని పరిగెత్తుకుంటూ పోయి ఆ యొక్క మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాడు. సంతోషం తప్పున చేర్చుకున్నాడంట. ప్రియుల, జక్కయ్య దిగయ్యా, నేను నీ ఇంటికి ఈరోజు రావలసి ఉంది, నీవు చెట్టెక్కినవింది, నీ ఇంటికి నేను వస్తానంటే అని అంటే జక్కయ్యకు సంతోషం ఇంకా కట్టలు తెగిపోయి వచ్చి అక్కున చేర్చుకొని, ఆయన నీ పాపం మానుకో, నీ ధనము వసూలు మానుకో అని చెప్పలే, వాక్యమే చెప్పలే, ఏమి చెప్పలే. ప్రభు అడుగు పెట్టిందంటే ఆ అడుగు పెట్టిన ఇల్లు ఏమైపోయింది? రక్షణ నిలయమైపోయింది, స్వాతంత్రం వచ్చేసింది. పాపాన్ని పారవేసి విసిరేసినాడు జక్కయ్య. ఆయన ఇంకా వాక్యం చెప్పలే, ఏం చెప్పలే. ఆయన అడుగు పెట్టగానే, ప్రభువా నేను ఎవరి యొద్ద ఎంత సంపాదించినాను, ఎంత తీసుకున్నాను, వానికి వ్యక్తింత 4 అంతలు ఇస్తాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపనే ప్రభువా, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నా వానికి ఇచ్చేస్తా ప్రభువా అని చెప్పేసి చక్కగా ఒక విందు పెట్టి సంతోషపడుతూ ఆ శిష్యులకు ఆయనకు ఆ యొక్క విందు పెట్టి సంతోషపడుతూ పాపం ఒప్పుకొని ఎవరి యొద్ద అన్యాయం తీసుకున్నాడు అంతా ఇచ్చేస్తాను ప్రభు అని ఆ కన్నులలో ఆ రక్షణ ఆనందం కనపడినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇతను పొట్టివాడైన పాపి అయిన జక్కయ్య కాదు. ఎవరు ఇతను? మరి అబ్రహాము కుమారుడయ్యా ఇతను. అబ్రహాము లక్షణాలు ఇతనిలో ఉన్నాయి, ఇతను అబ్రహాము కుమారుడు అని చెప్పినాడు. కనుక ప్రియ నా సహోదరుడా, నీ నా జీవితాలలో కూడా పాపపు బ్రతుకు ఉంటుంది. మనం ఎవరు నీతిమంతులం కాదు, పరిశుద్ధులం కాదు, యథార్థవంతులు, ఉత్తములు, నీతిమంతులు లేడు, ఒకడు లేడు. అలాగే ప్రభు దృష్టించి చూస్తే నీతిమంతుడు ఎవరు నిలవడు. ఏ భేదం లేదు, అందరం పాపం చేసి ఆ ప్రభువు అనుగ్రహించిన కృపను పొందలేక మనము పాపములో సచ్చి పడిపోయిన మన జీవితాలలో మనమును లేవనెత్తనికి పాపములోని చెయ్యి లాగి నరకానికి వెళ్లకుండా తన దగ్గర పెట్టుకున్నట్టుకు యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చినాడనేది మనం గుర్తించుకొని ఆయన పాదాల చెంత మనం చేరాలి. ఎందుకంటే సర్వస్వమును కలుగజేసిన సృష్టికర్త ఆయన.
ప్రతి రోగాన్ని, ప్రతి పాపాన్ని తీసివేసే అధికారి ఆయన. ఆయన పాదాల చెంత జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం అంతా జక్కయ్య 2 నిమిషాల్లో ప్రభు జ్ఞానానంతా కనుక్కున్నాడు. పాపానికి దూరమైనాడు, రక్షణ లేనికి వచ్చినాడు. అబ్రహాము రొమ్మున ఆనుకునేదానికి అవకాశం కొట్టేసినాడు. అబ్రహాము కుమారుడయ్యా, ఎవరు ఇతన్ని పాపి అన్నది? అబ్రహాము కుమారుడయ్యా ఇతను. అబ్రహాము లక్షణాలు ఇతనిలో ఉన్నాయ్యా పుష్కలంగా. అబ్రహాము కుమారుడు ఇతను అని చెప్పి ప్రభు మెచ్చుకున్నాడు. కనుక మన జీవితాలలో ప్రభువుని తెలుసుకోవాలి, లేక ప్రభువును వెతకాలి అనే ఆతృత ఎవరిలో ఉంటుందో వారిలో ఎవరు లక్షణాలు ఉంటాయి? అబ్రహాం లక్షణాలు ఉంటాయి. అబ్రహాం ఒకే ఆజ్ఞ ఇచ్చినాడు, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రం వలె, కింద ఇసుకరేణుల వలె అభివృద్ధి చేస్తాననే మాట ఇచ్చినందుకు ఆ మాటనే నమ్మేసినాడు ఆయన. ఇంకా చెప్పిన మాట ఒకటే నమ్మినాడు. ఒక్క కొడుకు ఇచ్చి మళ్ళీ త్యా అని అన్నప్పుడు ఆయన వెనుకదీయగా ఇచ్చినాడు. మనసులో నిశ్చయించుకున్నాడు, సరే ఒక్కని ఇచ్చి ఎలాగైనా ఇంతమంది జనముగా ఇశ్రాయేలుగా చేస్తాడు, ప్రపంచాన్ని నిండిస్తాడు అని ఆయనకు ఆలోచన తట్టింది. అటు మళ్ళీ ఇచ్చిన దేవుడే మళ్ళీ అడుగుతున్నాడు, ఎలాగ అభివృద్ధి చేస్తాడు మనుషులను, లేక నా వంశాన్ని ఫలించడి కొమ్మగా ఎప్పుడు చేస్తాడనేసి, సరే ఇద్దాం మళ్ళీ ఇస్తాడేమో అనేసి మాటలో ఆయన ఆ మాట మీద నమ్మకం ఉంచి ఉన్నాడు కనుక, విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక విశ్వాసులకు గొప్ప తండ్రి అయినాడు ఆయన. అందరూ ఆయన రొమ్మును ఆనుకునే గొప్ప తండ్రి అయినాడు మనకు. అబ్రహాము రొమ్ము ఆనుకొని మనము మళ్ళీ క్రీస్తు పాదాల చెంతకు చేరాల్సిందే. బెమ్మంగారి మఠంలో ఏదో సిద్ధయ్య అని ఒకరు ఉంటారంట. ఆ సిద్ధయ్యను దర్శించుకొని మళ్ళీ బెమ్మంగారిని చూస్తారంట. అలాగా అబ్రహాము రొమ్ము చూసుకొని మనం మళ్ళీ పరలోక రాజ్యంలో మన ప్రభువు వద్దకు వెళ్తాం. అబ్రహాము రొమ్ము రుచి చూడకుండా మనము వెళ్ళకూడదు. ఎందుకంటే విశ్వాసులకు తండ్రి అయిన ఆయన రొమ్మున కాసేపు ఉండి సేదదీరి విశ్రాంతి తీసుకొని, ఆ బీదలాదరు ఎలాగూ అక్కడ విశ్రాంతి తీసుకున్నాడో ఆయన రొమ్మున, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఆయన రొమ్మున విశ్రాంతి తీసుకొని మన ప్రభు సన్నిధికి వెళ్ళాలి. అట్టి చెప్పిన మాటను నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచిన గొప్ప అబ్రహాము కుమారుడు ఇతను జక్కయ్య. ఎవరయ్యా పాపి అన్నదన్నా? వాక్యమే ఇంకా చెప్పలేదు, నీవు మారు అని చెప్పలేదు. కానీ అతని మంచి లక్షణాలు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు అడుగు తెలిపిన ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే రోగాలు కట్టబడతాయి. ఎంత గోనిగా ఉన్నటువంటి ఒక రోగస్రాలు ఉండే, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఆయన వస్త్రాన్ని ముట్టితే నేను బాగుపడతానని అనుకొని ముట్టితే బాగుపడింది. అపవిత్రురాలై ఉండి పరిశుద్ధిని ముట్టగానే పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రపరచబడట్లే. అపవిత్రురాలైనటువంటి ఆ యొక్క అపవిత్రురాలే పరిశుద్ధపరచబడింది. అది యేసుక్రీస్తు ప్రభు వారిలో స్పెషాలిటీ. ఆయనకున్నటువంటి పవరు, ఆయనకున్నటువంటి ప్రేమ, అనురాగము, ప్రేమైన దేవునిలో అన్ని అంత మంచి స్వభావము, లక్షణములు ఆయనలో ఉన్నాయి ప్రియులారా. చూడండి, ఇంకా ఒక పరుగు మనము ప్రభు సన్నిధికి చేరే విధంగా ఉండాలి. జక్కయ్య చక్కగా పరిగెత్తి ప్రభువును చూడాలనుకున్న జక్కయ్య చక్కగా పరిగెత్తి ఆ వరాన్ని, దేవుడు అనుగ్రహించుతున్న ఆ కృప, కనికరములు, దయ, దాక్షిణ్యములు పొందుకొని ఆ వరాన్ని కొట్టేశాడు, ఆ రక్షణ కొట్టేశాడు, ఆ పరలోక రాజ్యంలో అర్హత కొట్టేసినాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాము. లేకుంటే సరే చదువుకొని తర్వాత ఇంకో మాట చూస్తాము. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాదు నీకును
తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నాకే కాదా నీతి కిరీటం నీకున ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? తన ప్రత్యక్షత ఎదురు చూసిన వారికి ఇస్తాడు. మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికిన వారికి ఇస్తాడు ఆ ప్రత్యక్షత. కానీ ఈ లోకంలో పుట్టి నీవు ఈ లోక సంబంధమైన గెహజీలాగా ఆలోచన చేయకు నా కుమారుడా, నా కుమార్తె. ఫస్ట్ నా నీతి, నా రాజ్యం వెతుకు. మళ్ళీ ఇక్కడ నీకు ధన్యత ఉంటుంది, అక్కడ మరింత ధన్యత నీకు ఉంటుంది అంటున్న దేవుడు ప్రియులారా. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. ప్రభువు యొద్దకు త్వరగా పరిగెత్తుకొని మేడు చెట్టు ఎక్కిన జక్కయ్యలాగా త్వరగా పరిగెత్తాలి మనము. ఆయన యొద్దకు పరిగెత్తే దానికి ప్రయత్నం చేయి నా సోదరుడా, సోదరి అంటున్నాడు ప్రభువు ప్రియులారా. చూడండి, అదే తిమోతికి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము మాట చదువుకుందామండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమమును, సమాధానమును వెంటాడుము. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి నా సహోదరి, సహోదరుడా అని దేవుని వాక్యం మనకు తిమోతి భక్తుని ద్వారా అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పొందుకొని వ్రాయిస్తూ ఉన్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంట. యవ్వనములు ఉంటే పనికి మాలిన దరిద్రపు కొట్టు ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయి? యవ్వనంలో మంచి ఆలోచనలు రావు, అన్ని క్రూరమైన దరిద్రమైన ఆలోచనలే వస్తాయి. కనుక యవ్వనేచ్ఛల నుండి పారిపోయి నువ్వు ఎక్కడికి రావాలి అంటే పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా ఉండుము. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఇవి నీవు వెంటాడాల్సింది. ఓ సహోదరి, యవ్వనంలో ఉన్నటువంటి సహోదరి, సహోదరుడా, నీవు వెంటాడాల్సినటువంటి పరిస్థితులు ఏమనగా పవిత్ర హృదయులై ప్రభువును ప్రార్థనలో వెతుకులాడు లేక పరిగెత్తు. నీతి, న్యాయమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. వీటమ్మడి వెంటాడాలి, వీటమ్మడి పరిగెత్తాలి. కనుక మన పరుగు ఎలా ఉండాలంటే, పౌలు గారు పరిగెత్తినారు, నా పరుగు తుదముట్టించి తిని నేను ఇక నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. నాకే కాదు నీకు కూడా ఉంది అంటున్నాడు. మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు, నాకే కాదు నీతి నిజాయితీకి బతికితే నీకు ఉంది, నీకు ఇవ్వనికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప భక్తుడు! నా ఒక్కరికి మాత్రమే కాదయ్యా, ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చేదానికి కృప కలిగిన దేవుడు, కృప వెంబడి కృపనిచ్చే దేవుడు, మహిమ నుండి అధిక మహిమలో పెట్టే దేవుడు, ఈ మట్టి శరీరానికి మహిమ శరీరాన్ని ఇచ్చి తన దగ్గర ఉంచుకునే దేవుడు ఆయన. ఆయన విజయాన్ని ఇచ్చే దేవుడు. ఏమిది విజయం? ఈ లోకంలో సంపాదిస్తే ఆస్తులు కాదు, పిల్లలు కాదు, భార్య కాదు, తల్లిదండ్రులు అంతకన్నా కాదు. ఏంది విజయము? లోకములో పాపము నుండి బయటపడగలిగితేనే నీకు పెద్ద విజయము. అందుకే దేవుడు యవ్వనస్తులకు చెప్తున్నటువంటి మాట, యవ్వనస్తులారా, యవ్వనుడా, యవ్వనమున నా కాడి మోయిట నీకు మేలు. సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలో బ్రతికితే నీకు మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, నీతి జరుగుతుంది, క్రమం నేర్చుకుంటావు, పద్ధతి నేర్చుకుంటావు. ఈ లోకంలో మంచివానిగా బ్రతుకుతావు. పరలోక రాజ్యంలో ఇంకా పెద్ద వాళ్ళకి సైతం, దేవదూతలకు సైతం బోధ చేయాలి నీవు. ఇక్కడ ఏంది ఈ పనికిమాల లోకం విజయం కాదు. నీవు ఈ 70-80 సంవత్సరాలు కాదు. నీవు యుగ యుగాలు నా దగ్గర ఉండి గొప్పదైన పని నీవు చేయాలి అని దేవుని ఆలోచనలు ఉంటున్నాయి. పిల్లలు, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాము. ఇంత గొప్ప సాక్షి సమూహము వేగమోలే మనలను ఆవరించి ఉన్నందున, ఎంత గొప్ప సాక్షి సమూహం ఉంది బైబిల్ గ్రంథంలో. చాలా గొప్ప సాక్షి సమూహము, చాలా పరిశుద్ధురాళ్ళు, చాలా గొప్ప ప్రవక్తలు
మహాభక్తులు, భక్తులు, ఆఖరికి సృష్టికర్త గొప్ప సాక్షి సమూహంలో ఉన్నారు ప్రియులారా. మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు వాళ్ళందరూ కూడా. రా నా ప్రియ కుమార్తె అంటున్నారు మన భక్తులందరూ. రా నా ప్రియ కుమారుడా అంటున్నారు మన ప్రవక్తలందరూ. సమస్తమును మీకోసమే కలుగజేసి మిమ్మల్ని పవిత్రులను చేస్తున్నారు, రా నా దగ్గరకు అంటున్నాడు మన కుమారుడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యవు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుతాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఎదుటకు మనం పరిగెత్తాలి. విశ్వాసమునకు కర్తయ్యన న్యాయాధిపతి అయినటువంటి దానిని కొనసాగించేవాడునైన మన యేసు వైపు చూచుచు ఆ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలంట ప్రియులారా. నా 38 సంవత్సరం నుంచి ఓపికతో ఆ యొక్క బెతస్తా కమ్యూనిటీ యొద్ద పడి ఉన్నటువంటి ఓపిక మనుషులకు ఉండాలి. 38 సంవత్సరాలు క్రీస్తు కొరకు ఏ పుణ్యపురుషుడు రాడా నన్ను కాపాడడానికి, ఇలాగ పుట్టించిన దేవుడే రాడా నా దగ్గరికి అని 38 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నాడట. రానే వచ్చినాడు. ఆయనను కలుగజేసిన పక్షవాతముతో కలుగజేసిన సృష్టికర్తే వచ్చి మళ్ళీ ఆ పక్షవాతం నుండి బయట వేయగలిగినాడు. 38 సంవత్సరాలు ఓపిక అది ఉండాలని అంటున్నాడు దేవుడు. అంత ఓపిక ప్రతి మనిషికి ఉండాలి. జీవితాంతం ఓపిక ఉండాలి. మన పరుగు కాపాడుకోవాలి, మన పరుగు తుదముట్టించాలి. మన జీవితం అనే ఈ మరణం వరకు నీతిగా యథార్థతగా ఈ పరుగును తుదముట్టించుకోవాలి, కాపాడుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి. యథార్థత, నీతి, పవిత్రత అన్నీ కాపాడుకుంటూ ఈ పరుగు పందెంలో ఓపికగా మన గురి యొద్దకు వెళ్ళాలి. ఏందయ్యా గురి? నిత్య జీవము, పరలోక రాజ్యము, లయము కాని ఆ పట్టణము, పరిశుద్ధులుండే ఆ పట్టణము, పాపులే లేని ఆ యొక్క పట్టణము. అది మన గురి. అక్కడ చేరాలి. అక్కడ ఆ గురి యొద్దకు ఆ ఉండే ప్రాంతంలో దేవుని దగ్గర ఉండుటకు ఆ గురి కలిగి ఉండాలి. ఓన్లీ పరలోక రాజ్యము మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఆ పరలోక రాజ్యం కాదు. ఆ పరలోక రాజ్యంలో మన సృష్టికర్త ఉన్నాడు. మన పరమ తండ్రి పరలోక రాజ్యమును తయారు చేసిన మన పరమ తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నారు. వారితో కలిసి ఆ జీవనము అక్కడ మనం కొనసాగించాలి. కేవలం పరలోక రాజ్యమే మనకేం అవసరం లేదు, కానీ పరలోక రాజ్యమును, ఈ సృష్టిని పరలోక రాజ్యమును తయారు చేసిన దేవుడు మనకు కావాలి. ఆ దేవుడు ఉండే ప్లేస్ పరలోక రాజ్యం కాబట్టి ఆ రాజ్యములో మన తండ్రి యొద్ద మనం ఉండాలి. అంతే. ఆ రాజ్యం కూడా మనకేమో అక్కర్లేదు. మన తండ్రి అక్కడ లేకుంటే మనకు ఆ రాజ్యం కూడా అక్కర్లేదు. మన యేసుక్రీస్తు వారు అక్కడ లేకుంటే పరలోక రాజ్యంలో మనకు ఆ రాజ్యం అక్కర్లేదు. ఆయన ఉన్నాడు కనుక ఆ రాజ్యంలో మనకు ఆ రాజ్యముతో పాటు తండ్రి యొద్ద మనం ఉండే బాధ్యత, ధన్యత మనము కలిగి ఉండాలి. ఓపిక ఉండాలి. మన పరుగు తుదముట్టించాలంటే ఈ లోకంలో ఈ లోకాన్ని చేయించే పిల్లలుగా ఉండాలి. ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. ఇతను నీతిపరుడు, మంచి నిండు యవ్వనంలో ఉన్నటువంటి యవ్వనస్తుడు దేవుని భయముతో ఆ ఫరో భార్య తన మీదికి లాక్కుంటుంటే, వస్త్రాలు పట్టుకొని లాక్కుంటుంటే ఆ వస్త్రమును ఆమె మీదనే విసిరేసి పరిగెత్తినాడు. ప్రభు వద్దకు పరిగెత్తినాడు. ప్రభు ఆలోచన స్థిరంగా ఉన్నది కనుక ఆ స్త్రీ నుండి బయటపడగలిగినాడు. ఆ స్త్రీ పనికిమాలినటువంటి స్త్రీ, అబద్ధాలాడి 10 సంవత్సరాలు జైల్లో పెట్టించినటువంటి స్త్రీ, తాను కామముతో ఉండి పాపము చేయని అతని మీద 10 సంవత్సరాలు, పాపము చేయని అతని మీద 10 సంవత్సరాలు ఆ యొక్క చెరలో పెట్టించి ఆ జైల్లో పెట్టించినటువంటి ఈ పనికిమాలిన స్త్రీ
కామముతో అతడు మంచి అందగాడు, యవ్వనంలో ఉన్నాడు, మంచి మేధావి, తెలివి కలిగిన వాడు అనేసి కామంతో ఉన్నటువంటి ఆమె అతను ఆ యొక్క కామంతో ఉన్నటువంటి ఆమె ఆలోచనను తిరస్కరించినందున అతని మీద పగ చేసి తన భర్తకు లేనిపోని అని చెప్పేసి అతన్ని జైల్లో పెట్టించింది. ఇలా యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. ఆ వయస్సులో అసలు యవ్వనేచ్ఛలు అంత విపరీతంగా ఉంటాయి, అంత పనికిమానంగా ఉంటాయి. యవ్వనుడా, యవ్వనేచ్ఛల నుండి నీవు పారిపో, క్రీస్తు పాదాల యొద్దకు రా. ఆ యవ్వనాన్ని, ఈ లోకాన్ని జయంతో నిన్ను ముందుకు తీసుకెళ్తాడు మన ప్రభు. యవ్వనంలో క్రీస్తు కాడి మోయటం మంచిది, సత్యము, న్యాయము, ధర్మం నేర్చుకుంటాం మంచిది, సత్యములో బ్రతుకుటం మంచిది, క్రీస్తు సారూప్యత కలిగి ఉండటం మంచిది, క్రీస్తును ధరించుకొని ఉండటం మంచిది, క్రీస్తు కోసం బ్రతుకుటం మంచిది, క్రీస్తు కోసం చనిపోవటం మంచిది. ఇది మనం యవ్వనంలో నేర్చుకోవాల్సిన పిల్లలమంట. వయస్సు అంతా పోయినాక ఏం చేయగలవు క్రీస్తు పని? నీవు నేను అందరము యవ్వనం అయిపోయినాక ఏం చేయలేము. ఏడునే కుర్చీ తీసి అక్కడ పక్కన పెట్టలేము. ఒకరు వేసిన దాని మీద కూర్చోగలం అంతే. ఒక పని, దేవుని పని ఏదన్నా కానీ చివరికి దేవుని పనిలో, దేవుని ఇంటిలో ఒక అతి చిన్న పని చేసిన దేవునికి ఇష్టమే, పెద్ద పని చేసిన దేవునికి ఇష్టమే, చిన్న పని చేసిన దేవునికి ఇష్టమే. అది నీ యవ్వనంలో నీ దగ్గర శక్తి ఉన్నప్పుడే దేవుని పని చేయాలా. చీకేసిన మొట్టె మాదిరి జీవితమంతం అయిపోయినాక నీవేం చేస్తావు? కట్టెపట్టుకొని పోయి వాక్యం వింటావు అంతే, ఏం చేయలేవు. యవ్వనంలో దేవునికి ఆయన ఆ బలాన్ని దేవుని పనికి వాడాలి. అపొస్తలుల కార్యంలో 20వ అధ్యాయము 24వ వచనము. అయితే దేవుని కృప సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంతో ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. నా ప్రాణము అంత ప్రియమైనదిగా నేను ఎంచుకొనట్లేదు. కానీ ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నా ప్రాణమును నేను ప్రియముగా ఎంచుకొనట్లేదు, కానీ క్రీస్తు పని, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలి, ఆ పని చేయాలని నా ప్రాణము తెప్పరిలా చేసుకొని కాదు, యేసు పని, యేసు క్రీస్తు పని చేయనికి నా ప్రాణము నన్ను నేను నలుగొట్టుకుంటున్నాను అన్నాడు. నాలో ఒక ముళ్ళు ఉంచుకొని ఉన్నాను, నన్ను నేను ప్రతి విషయంలో నలగొట్టుకుంటున్నాను. కానీ ఆ నలగొట్టుకునుట క్రీస్తు పని చేయాలని, ఒళ్ళును సుఖపెడితే క్రీస్తు పని చేయలేము అని భక్తులు తెలియపరుస్తున్నారు. ఒళ్ళునంట, శరీరాన్ని అంట సుఖమయంలో చేస్తే క్రీస్తు పని చేయలేమంట. అప్పుడప్పుడు నలగొట్టుకుంటూ ఉంటాడు. అంటే కర్ర సుట్టె తీసుకొని కాదు, ఒక యవ్వనంలో ఉన్నటువంటి రకరకాల కోరికలు వస్తాయి, వాటిని ఆపుకుంటాడు. ఆ విధంగా నలగొట్టుకుంటాడు శరీరాన్ని. నలగొట్టుకోవడం అంటే కట్టె తీసుకొని, కర్ర తీసుకొని కొట్టుకోవడం కాదు. పనికి మాలిన ఈ లోకంలో వచ్చిన ఆలోచనలు వాటిని అణుచుకొని ముందుకు వెళ్ళడమే నలగొట్టుకుంటా. శరీరాన్ని క్రీస్తుకు సమర్పించుకుంటా. ప్రియమైన దేవుని సంగమం, సామెతల గ్రంథము 1:16 చూడండి, ఒక మాట చూస్తాము, ముగించుకున్నాము. కీడు చేయుటకై వారి పాదములు పరివేలెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుదురు. మన పరుగు కీడు చేసేదానికి, నరహత్య చేసేదానికి వెళ్ళకూడదు. కానీ ఒక గెహజీ మాదిరి డబ్బులు సంపాదించుకునేదానికి వెళ్ళకూడదు. కానీ యవ్వనేచ్ఛల నుండి పారిపోయే విధంగా ఉండాలి. అలాగే ప్రభు పని చేయుటకు పరుగులెత్తే పాదములుగా ఉండాలి. అందుకే ఆయన భక్తుల పాదాలు సుందరములు, ప్రభు సేవకుల పాదములు అతి సుందరములు అంటారు. దేవుని పని చేస్తే పాదాలు సుందరములు అని వ్రాయబడుతూ వచ్చింది. ఇక్కడ 18వ వచనం కూడా, వారు
స్వనాశమునకే పొంచి ఉందురు, తమను తామే పట్టుకున్నట్టుకై తాగి ఉందురు. సొంత నాశనానికి వారి ఆలోచన ద్వారా వారే కొని తెచ్చుకుంటారంట. చూడండి, యోబు గ్రంథము చివరి మాటగా 16-14 మాట చూసుకొని ముగించుకుందాము. యోబు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. కన్నం మీద కన్నం వేసి ఆయన నన్ను విరుగగొట్టెను, పరుగులెత్తి సూర్యుని వలె నా మీద పడెను. కన్నం మీద కన్నం వేసినాడు. దొంగతనం జరిగిన ఇంట్లో మళ్ళీ దొంగతనం జరిగినట్టుగా, బొక్క వేసినట్టు మరింత బొక్క వేసినట్టుగా ఆయన ప్రభు అన్ని శ్రమలు పెట్టాడంట మన యోబుకు, మన మహాభక్తుడైనటువంటి యోబుకు. ఆయనను ఆ యొక్క నీతిపరుడు, ఆ యొక్క యథార్థవంతుడు ఇన్ని పడుతున్న దెబ్బ మీద దెబ్బ. అసలే ఏమంటాము, గోరుకు లేసిన దాన్ని గోరు చుట్టూ, దానిపై మళ్ళీ ఒకటి పోటు అన్నట్టు. అసలే చాలా బాధల్లో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, ఒళ్ళంతా పుల్లు లేచినాడు, గీక్కుంటున్నాడు. కుమారుడు కుమార్తెలు మరణమైనారు, పశు సంపద అంతా నాశనం అయిపోయింది, చచ్చిపోయినాయి. అన్నీ ఒకటి మీద ఒకటి తెలియపరుస్తూ ఉంటే ఆయన భార్య అంటుంది, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్రా మూర్ఖుడా అని తిడతా ఉంది. దేవుణ్ణి దూషించు, ఫస్ట్ దూషించి మళ్ళీ మరణం కాను, నీ కసి అలా ఉండాలి మన కసి అని తన భర్తకు చెప్తుంటే ఆ భర్త అంటున్నాడు, ఆయన నోటి మాటతో కూడా పాపం చేయనటువంటి యోబు అంటున్నాడు, ఒక మూర్ఖురాలివి మాట్లాడినట్టు మాట్లాడవద్దు పనికిమల్లదానా అని కూడా అనలేదట. ఒక పనికిమల్లదానా అని అనలే, ఒక మూర్ఖురాలివి దాని వలే అంటున్నాడు. ఒక మూర్ఖురాలి వలే, ఒక మూర్ఖురాలు ఎంత పనికిమాలని ఉంటుందో అట్లా మాట్లాడగాకు. అప్పుడు కూడా పాపం మాట మాట్లాడదు. ఆ విధంగా ఏమన్నా మాట్లాడుతున్నామో అట్లా మాట్లాడకు. సృష్టికర్త అయిన దేవుడు గొప్పవాడు, నాకు ఇచ్చినాడు, నాకు మళ్ళీ తీసుకున్నాడు. ఆయన స్తుతింపబడును గాక, మహిమపరచబడును గాక, ఆయన ఆరాధించి పూజించి కొనియాడబడాలి. ఇచ్చినాడు, తీసుకున్నాడు, ఆయన ఇష్టం. ఈ జీవితాన్ని ఇచ్చింది, ఈ లోకంలో పుట్టించింది ఆయనే, పిల్లల్ని ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయన, పశువులను ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. ఆయన మేలు మాత్రమే ఇచ్చినప్పుడు తీసుకునేదానికి మనము ఇష్టంగా ఉంటాము. కొంచెం కీడు పెడితే అది పుచ్చుకోనవలదా? ఆయన ఎప్పుడు మేలు పెడితే మనం పుచ్చుకుంటాము, కానీ కొంచెము కీడు పెడతాడు, ఆ కీడు మనం పుచ్చుకోనవలదా? అది కూడా పుచ్చుకోవాలి. ఆ కీడు చాటున మేలు దాచే మన సృష్టికర్త అని దేవుడు గురించి తన భార్యకు చక్కగా వివరిస్తాడు యోబు భక్తుడు. చివరికి ఏవైతే పిల్లలు కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ, పనివారు కానీ ఏదైతే పోగుందో అంత డబల్ 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 దేవుడు మళ్ళీ ఇచ్చినట్టుగా మనం ఈ భక్తుని ద్వారా చూస్తాం. ఆ విశ్వాసము అలా పరిణతిలో ఉండాలి, అలా హెచ్చు స్థాయిలో ఉండాలి, అలా పరుగులెత్తే విధంగా ఉండాలి. విశ్వాసము, నిరీక్షణ, పట్టుదల, ఓర్పు. ఏ చిన్నవి పెట్టినా, ఒక మరణమైన, ఒక ఇంట్లో పరిస్థితులు కాకుండా, ఒక చిన్న రోగం పెట్టినా, ఇంట్లో తిండి గింజలు లేకుండా దేవుని దూషించేవారు, ఒక మరణం పెడితే దేవుణ్ణి దూషించేవారు, ఒక రోగం పెడితే దేవుణ్ణి దూషించేవారు, ఒక కాలు చేరిగితే దేవుణ్ణి దూషించేవారు. ఇలా ఉంటారు పనికిమాలిన వాళ్ళు. వీళ్ళంతా అన్ని దేవుడిస్తున్నాడు, ఆ కీడు చట్టం మేలు ఉంచుతాడు దేవుడు అని నమ్మాలి. యోబు గారి లాగా నమ్మాలి. అందుకే ఈ గొప్ప భక్తుని జీవితము ఆయన పేరు మీదనే గ్రంథం రాయబడి జ్ఞానము నేర్పుతూ ఉన్నాడు తన ప్రజలకు దేవుడు ప్రియ. కనుక నా జీవితంలో ఒక మన పరుగు క్రీస్తు వైపుకు వెళ్ళే పాదాలుగా ఉండాలి. ఒక హత్య చేసేదానికి కానీ, ఒకరి నాశనం చేసేదానికి మన పరుగులు పరిగెత్తకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. కనుక మనం క్రీస్తులో ప్రతి విధంలో, ప్రతి విషయాలలో ఏమి పెట్టినా సృష్టికర్త అయిన దేవుడు ఒక కీడు వెనక మేలు దాచి ఉంచుతాడన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు మేలునే అనుభవించదు, మా కీడు మాత్రం అనుభవించవలదా? కీడు మాత్రం అనుభవించతగదా? అవి అనుభవించాలి, ఇవి అనుభవించాలి.
వెలుగు చీకటి రెండు జీవితంలో ఉండాలి. ఆ రెండిటి బ్యాలెన్స్ కలిగి ఉండాలి. ఒక కీడులో ఉంటే ఏమి ఫలితాలు పొందుకుంటాము, ఒక మంచిలో ఉంటే ఏమి ప్రయోజనాలు పొందుకుంటాము అనేది మనిషికి తెలిసి ఉండాలి. అప్పుడే వాడు గొప్పవాడవుతాడు. ఆ మనిషి అని ప్రతి విషయాన్ని మనకు తెలియపరుస్తూ రుచి చూపిస్తూ మనల్ని కట్టుతూ ఉంటాడు దేవుడికి. అది మనం తెలుసుకొని భక్తుల జీవితాలలో రహస్యాలను మనం తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కనుక తనలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మా పరిశుద్ధ